ఓం నమో వెంకటేశాయ. అనగనగా ఓ కథ కార్యక్రమానికి స్వాగతం. భారతీయ ఆర్ష సాంప్రదాయానికి పట్టుకొమ్మలు పురాణేతిహాసాల్లో చెప్పబడినటువంటి ధర్మ మార్గాన్ని, భక్తి మార్గాన్ని సులువైన తేలికపాటి మాటలతోటి పిల్లలకి తెలియచేయటమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. కథల్లోకి ప్రవేశించే ముందు ఒక చక్కటి గణపతి స్తుతి విందాం. ప్రహర్షిణి, నువ్వు చెప్పమ్మా. ఏకదంతం వినాయకం విఘ్నహరం భజ గజాననం, ఏకదంతం ఉమాసుతం విఘ్నహరం భజ గజాననం, మూషికవాహన గజాననం మోదకహస్త గజాననం, విఘ్న వినాయక గజాననం పాదనమస్తే గజాననం, పాదనమస్తే గజాననం, పాదనమస్తే గజాననం. మా కొత్త కథలు చెప్పుకుందామా? ఇవాళ సిద్ధంగా ఉన్నారా? ఓకే, ఇవాళ భాగవతంలోని ఒక మంచి కథ చెప్పుకుందాం. భాగవత కథల్లో ఎక్కువ భాగం భక్తి కథలే ఉంటాయి, చాలా భాగం భక్తి. అయితే భాగవతంలోని దశమ స్కంధంలో పూర్తిగా కృష్ణగాథలు చెప్పబడ్డాయి. కృష్ణుడి జననం, ఆయన ఎట్లా పెరిగి పెద్దవాడయ్యాడు, ఎలా దుష్ట శిక్షణ చేశాడు, రాక్షస సంహారం ఏ రకంగా కృష్ణుడు చేశాడో రకరకాల కథల్లో చెప్పారు. అయితే అందులో కృష్ణుడు చేసిన ధేనుకాసుర సంహారం కథ చెప్పుకుందాం. ఓకే, అయితే ధేనుకాసురుడు అనగానే మనకేదో ఒక రాక్షసుడు కనపడుతున్నాడు కదా, తెలుస్తోంది, అర్థమవుతోంది. ఒకసారట కృష్ణుడు బలరాముడు వీళ్ళకి 5 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుంచి ఆవులు కాచటానికి పంపించేవాళ్ళు. కృష్ణుడు పెరిగినది నందవరం అంటే నందవ్రజంలో. ఆ వ్రజము అనగానే గోపాలకురు, అంతా గోవుల్ని కాస్తారు, అంటే ఆవులని పాలించటమే గోపాలక వృత్తి, వాళ్ళ ప్రధాన వృత్తి. అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే బళ్ళు స్కూళ్ళు ఉండేవి కాదు. పిల్లలకు ఒక 4-5 సంవత్సరాలు రాగానే చక్కగా చిన్న దూడల వెనకాల పంపించేవాళ్ళు. దూడల్ని తోలటం మొదట, దూడలు తోలటం బాగా వచ్చి వీళ్ళకి ఎండలో తిరగటము, మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి ఇంటికి రావటము, అది వచ్చే వరకు దూడల వెనకాల పంపేవాళ్ళు. కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళని సూపర్వైజ్ చేసేవాళ్ళు అనమాట. కొంచెం 9 సంవత్సరాలు వచ్చాక ఆవులు కాచడానికి పంపేవాళ్ళు. అయితే కృష్ణుడు బలరాముడు 9 ఏళ్ళు వచ్చాక ఆలమందల వెనకాల బయలుదేరారు, ఆవులను తోలుకొని వెళ్తున్నారు. ముందు దూడల్ని తోలే రోజుల్లో ఇంటికి కొంచెం దగ్గరలో, అంటే వీళ్ళ నందవ్రజానికి కొంత దగ్గరలోనే ఈ పిల్లల్ని, చిన్నపిల్లలు కదా, దూడలు కూడా చిన్నవి, అందుకని కాళింది మడుగు దగ్గరికి వెళ్ళనివ్వకుండా, చెరువుల్లోకి దిగనివ్వకుండా కొంచెం చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ ఆవుల వయసుకి వచ్చేసరికల్లా పిల్లలకి కంట్రోల్ ఉండేది కాదు, ఆవులకి ఏ రకమైన కంట్రోల్ లేదు. అవి దారిన అవి పరిగెత్తుకుంటూ వెళ్ళేవి, వాళ్ళ వాటి వెనకాలే పిల్లలు కూడా పరిగెత్తేసేవాళ్ళు అనమాట. అలా వెళ్తూ ఏం చేసేవాళ్ళంటే నందవ్రజానికి చుట్టుపక్కల ఉన్న అన్ని అడవులని చూసేవాళ్ళు. బాగా చాలా పెద్ద పెద్ద అడవులు అవి ఉండేవి. అక్కడంతా పచ్చిక బయళ్ళు. తర్వాత గోవర్ధన పర్వతం, ఒక కొండ ఉందనుకోండి, కొండ ముందు భాగం మనకు కనపడుతుంది, వెనక భాగం కనిపించదు, వెళ్తేనే కదా. ఆ వెళ్ళడం కోసం ఈ పిల్లలు ఏం చేసేవాళ్ళు అంటే తేపకు ఒక పేరు చెప్పి అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని అడిగేవాళ్ళు. వాళ్ళకి కృష్ణుడు అంటే అపారమైన నమ్మకం, అతను ఉంటే ఏ భయమూ లేదు. అందుకని ఏం చేశారట, ఈ గోవర్ధనగిరికి వెనక భాగంలో ఒక తాళవనం ఉంది, అంటే తాడి చెట్ల తోట. ఆ తోట నిండా తాటి చెట్లే ఉన్నాయి. తాటి చెట్లు అంటే తాటి పళ్ళు తెలుసు, ముంజకాయలు తింటుంటాం కదా, ఈ ముంజలు పచ్చివి కోసుకుని తింటాం కాకుండా వాటిని పండాక తినేవాళ్ళు. ఇప్పుడు కూడా తింటారు కానీ కొంచెం మనకి తక్కువగా తెలుస్తుంది. పళ్ళు పండాక ఏమవుతుందంటే వాటంతట అవి రాలి కింద పడతాయి. ఆ తాటి పళ్ళు పండినప్పుడు పండాక అది గాలికి వాటి వాసన ఎట్లా వస్తుందంటే బెల్లం పాకం వాసనలాగా వస్తుంది, చాలా తినాలనిపిస్తుంది. వాసన వస్తూ ఉంటుంది, పళ్ళ వాసన. ఇప్పుడు ఓ చెట్టు ఉందనుకోండి, 2, 3 పళ్ళు పండుతాయి. వేల చెట్లుంటే 100ల కొద్దీ పళ్ళు పండవు. ఈ పండిన పళ్ళ వాసన వస్తుంటే ఆసక్తిగా ఉండేది పిల్లలకి. అవి పచ్చిది ఇట్లా గుజ్జు తీసుకుని మామిడి పండు గుజ్జులాగా తినచ్చు. లేదా ఏం చేసేవాళ్ళు, వాటిని చిన్న మంట పెట్టి తాటిపళ్ళని అందులో పడేసి కాల్చి, బాగా కాలేక పైనున్న తోలు ఒలిచి, బాగా కష్టం అది తినడము చేయడము, సులువు కాదు. ఇప్పుడు ముంజకాయ ఎట్లా ఉంటుంది, కాయను పట్టుకుని దాన్ని కోస్తారు, జాగ్రత్తగా తీస్తేనే కదా మనం తినగలం. తాటిపళ్ళు కూడా అంతే,
కానీ కష్టమైనా కూడా ఆ రుచి ఆ వాసన అట్లా ఆకర్షించేదన్నమాట. మిగిలిన పిల్లలు చాలామంది ఉన్నారు గోపాలకులు, వాళ్ళంతా ఏమన్నారంటే ఇక్కడున్న తాళ వృక్షాలు వనం ఎంత బాగుంటుందో, కానీ అందులో ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడు గాడిదలాగా కనపడతాడు, ఎవరైనా అందులోకి వెళ్తే గాడిద తన్నట్టు తంతాడు, అందుకని భయం. కానీ మీరున్నారు కదా, బలరాముడు కృష్ణుడు ఉన్నారు కాబట్టి ఆ ధేనుకాసురుడు రక్షిస్తున్న తాళవనానికి వెళ్దామని ఈ పిల్లలందరూ ఎంకరేజ్ చేశారు. వాళ్ళు అడిగితే కాదని వాడు కాదు కృష్ణుడు, ఏది అడిగినా సరే, ఎవరేది అడిగినా కాదనని వాడే కృష్ణుడు. అడిగితే చాలు, సరిగ్గా అడగాలంతే మనం. వీళ్ళంతా బాగుంటుంది, తాటి చెట్లు బ్రహ్మాండంగా ఉంటాయి, తాటి పళ్ళు ఉన్నాయి, ఎంత మంచి వాసన వస్తాయో, కాల్చుకుని తినచ్చు, నాకు రాదన్నాడు కృష్ణుడు. మేము ఉన్నాగా, మేము కాల్చి పెడతామన్నారు. తినడానికి ఎవరైనా పెడతామంటే ఎందుకు వద్దంటారు, సరే పదండని అందరూ అందులోకి వెళ్ళారు. తాడి చెట్ల నిండా పళ్ళు కొయ్యాలంటే చెట్టు ఎక్కాలి, తాడి చెట్లు పొడుగ్గా ఉంటాయి. వీళ్ళంతా ఎంత వయసు పిల్లలు ఉన్నారు ఇక్కడ, 9 నుంచి 13, 14 దాకా ఉన్నారు. ఆ వయసు పిల్లలు చెట్లు ఎక్కేస్తారా, చిన్న చెట్లు ఎక్కుతారు, తాడి చెట్లు ఎవరు ఎక్కుతారు? అందుకని బలరాముడు కృష్ణుడు ఇద్దరు ఏం చేశారట, తాడి చెట్లను ఒక తన్ను తన్నారు. తన్నంగానే పళ్ళు బాగా పండిపోయి ఉంటాయి, గట్టిగా కదిపితే వచ్చేస్తాయన్నమాట. తన్ని ఆ చెట్టుని కావలించుకుని గట్టిగా ఇలా ఊపితే పైనుంచి కిందకి రాలి పడిపోతాయన్నమాట. ఈ రాలిన పళ్ళన్నీ పిల్లలు ఏరేసుకుంటున్నారు, గబగబా ఏరో పక్కన పెడుతున్నారనమాట. కొన్ని అక్కడ కాల్చుకుని తినచ్చు, మధ్యాహ్నం లంచ్ లాగా, సాయంత్రం స్నాక్ లాగా తినచ్చు, మిగిలినవి ఇంటికి మోసుకెళ్ళచ్చు. అన్నీ ఏరి కుప్పలు పెడుతుంటే ఎప్పుడైతే ఈ తాటిపళ్ళు పైనుంచి కింద పడుతుంటే శబ్దం వస్తుంది కదా, దానికి తోడు తాటాకు కదిలితే గరగరా అని ఒక రకమైన చప్పుడు వస్తుంది. ఓ ఆకు కదిలితే గరగరా అంటుంది, వేల కొద్ది ఆకులు కదిలితే ఎలాంటి శబ్దం వస్తుంది, పెద్ద మోత వస్తుంది. ఈ మోత రాగానే ఆ అడవిలో ఎక్కడో నిద్రపోతున్న ధేనుకాసురుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, గాడిద మామూలుగా ఏం చేస్తుంటే దానికి కొమ్ములు అవి ఏమి ఉండవు, ఎగిరి తంతుంది కాళ్ళతోటి. సాధారణంగా వెనక్కాలతో తన్నటమే వచ్చు దానికి. ఎవరినైనా తన్నాలంటే వాళ్ళని ఇలా ముఖతహా తన్నది, వెనక్కి తిరిగి కాళ్ళతో తంతుందన్నమాట. ఈ బలరాముడిని తన్నింది వచ్చి గాడిద, పెద్ద గాడిద, చూడ్డానికి భయంకరంగా ఉంది. మామూలుగా గాడిదలకి ముఖం డల్గా ఉన్నట్టు కనపడుతుంది, అంటే దానికి చేత వచ్చినట్టుగా అదేదో పౌరుషంగా కనిపించదు అనమాట. అది పళ్ళు చూపించటము, భయం కొలిపే లాంటిది ఉండదు. కానీ ఈ గాడిదకి మాత్రం అలాంటి భయం కొలిపే ఒక రాక్షసత్వం కనిపిస్తోంది ముఖంలో. కాళ్ళతో తన్నేసరికల్లా బలరాముడు ఎగిరి పడ్డాడు. పడేసరికల్లా పిల్లలంతా హాహాకారాలు చేశారు, అయ్యో అయ్యో బలరాముడు పడిపోయాడు, ఇంకేముందని. ఈ పడిన బలరాముడు కింద పడిపోలేదు, ఎగిరి నుంచున్నాడు. ఎవడ్రా వీడు నన్ను తన్నింది అని ఆ గాడిదని కాళ్ళు పట్టుకుని విసిరేశాడు. 2 కాళ్ళు పట్టుకున్నాడు, వెనక కాళ్ళు పట్టుకుని విసిరేసరికల్లా ఇంకా చాలా గాడిదలు వస్తున్నాయి లోపల నుంచి వీళ్ళ మీదకి. పిల్లలు తోలేస్తున్నారు, అందులో ఒకడే రాక్షసుడు, మిగిలినవన్నీ మామూలు గాడిదలు. బలరాముడు కృష్ణుడు ఇద్దరు కలిసి వాడిని యథాశక్తి కొట్టారు. వాడిని విసిరేస్తే వాడు మళ్ళీ కిందకు వచ్చేస్తున్నాడు, రాక్షసమాయితోటి వచ్చి మళ్ళీ కాళ్ళతో తంతాడనమాట. కృష్ణుడిని తన్నాడు, బలరాముడిని కూడా తన్నాడు. తంతుంటే ఒక దెబ్బ తగలంగానే వీళ్ళు ఊరుకోవటం లేదు, వాళ్ళు కూడా వాడిని విసిరేస్తున్నారు, వాడు మళ్ళీ వచ్చేస్తున్నాడు. చివరికి కృష్ణుడు ఏం చేశాడట, దాన్ని బాగా ఎగిరి విసిరేసి గోవర్ధనగిరి వైపుకి విసిరాడు. విసిరి వాళ్ళ అన్నకి సైగ చేశాడు, వీడి సంగతి చూడమని. బలరాముడు బాగా కొట్టి ఈ ధేనుకాసురుడిని సంహరించేశాడు. కృష్ణుడు చంపల, కొట్టాడు అంతే. బలరాముడి చేతిలోనే మరణం సంభవించింది, చనిపోయాడు. ధేనుకాసురుడు చనిపోగానే ఒక గంధర్వుడు బయటకు వచ్చేట, ఒకడు అందులోంచి ఒక ఆత్మ లాంటి ఒక జ్యోతి లాంటిది బయటకు వచ్చి కృష్ణుడిలో లీనమైపోయిందట. అందరూ చూస్తూనే ఉన్నారు. అప్పుడు మిగిలిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, పిల్లలంతా ఏమిటి ఇక్కడ ఏం జరిగింది అని. అప్పుడు దాని వెనకాల కథ చెప్పుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనం పూర్వం ప్రహ్లాదుడు అని ఒక భక్తుడు ఉన్నాడు. ప్రహ్లాదుడి కథ ఇదివరకు మనం చెప్పాం కదా, నరసింహావతారం వచ్చింది ప్రహ్లాదుడి వల్లే. అయితే ఈ ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు, అతని కుమారుడు బలి చక్రవర్తి కథ కూడా చెప్పుకున్నాం మనం. వామనావతారంలో విష్ణుమూర్తి బలి చక్రవర్తిని పాతాళం లోపలికి తోసేశాడు. బలి యొక్క కుమారుడు ఒకడు ఉండేవాడు, సాహసికుడు అతని పేరు. చాలామంది ఉన్నారు బలికి కొడుకులు, అందులో ఏంటంటే సాహసికుడు అనేవాడు ఒకడు. వాడు ఏంటంటే చాలా పొగరుబోతట. రాక్షసుల్లో పొగరుబోతులు ఇలా చెప్తూ ఉంటాం ప్రత్యేకంగా. అతను ఒకసారి ఒక పర్వతం మీద 10,000 మంది స్నేహితురాళ్లతో కలిసి విహారం చేస్తున్నాడు. ఆయనకి 10,000 మంది ఉన్నారు స్నేహితురాళ్ళు. అందరినీ తీసుకుని ఆ కొండ మీద విహారం చేస్తూ తిరుగుతుంటే ఆ ప్రాంతంలో దూర్వాస మహర్షి తపస్సు చేసుకుంటున్నారు. ఈ తపస్సు చేస్తున్న దూర్వాస మహర్షిని చూసి, మహర్షి తపస్సు చేస్తుంటే వీళ్ళు ఏం చేయాలి, రాజులైన వాళ్ళు తప్పుకోవాలి, వాళ్ళని గౌరవించాలి. ఆ గౌరవం లేకుండా తన దారిని తను ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు. దాంతో దూర్వాసుడికి కోపం వచ్చి ఆయన ఏమన్నాడంటే, గాడిదలాగా ప్రవర్తిస్తున్నావు, గాడిదకి ముందు వెనక ఏం తెలియదు, దాని దారిని అది తిరుగుతూ ఉంటుంది,
నువ్వు ఒక రాజకుమారుడివి, అందున ప్రహ్లాదుడి మునిమనవడివి, ఆ వంశానికి చెందినవాడివి, నువ్వు బుద్ధి కలిగి ఉండాలి, నీకు వినయం లేదు, నువ్వు గాడిదలాగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి గాడిదవైపో అని శపించాడు. ఆ గాడిదగా మారినవాడు. ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే రాక్షసులే, బలి ప్రహ్లాదుడు అందరూ కూడా రాక్షసులే, రాక్షస వంశమే వాళ్ళది. ఈ సాహసికుడు కూడా గాడిద రూపంలో ఉండే రాక్షసుడిగా మారిపోయాడు. మారి భూలోకంలో ఉండిపోయాడు. ఉండి ఎంతమందినో పొట్టను పెట్టుకున్నాడు. ఆ బుద్ధి పోలేదన్నమాట. అయితే అతను అడిగాడు, నాకు శాప విమోచనం ఎలా వస్తుంది అంటే, కృష్ణుడు పక్క నుండి, అంటే విష్ణువు పక్క నుండి నిన్ను చంపించిన నాడు నీకు శాప విమోచనము అని చెప్పారు. దాంతో అతను కొన్ని యుగాలుగా అలాగే ఉండిపోయాడు. కృతయుగంలో జరిగింది ఇది. తర్వాత త్రేతాయుగము, తర్వాత ద్వాపర యుగం. ద్వాపర యుగంలోనే కృష్ణుడు జన్మించాడు. అంటే 2 యుగాలు అతను అట్లా ఉండిపోయాడు గాడిదలాగా. విషయం కొత్తగా చెప్పవలసిన సంగతి ఏంటంటే, ప్రహ్లాదుని వంశం వాళ్ళు ఎవరిని ఏమీ చేయనని విష్ణుమూర్తి అతనికి వరం ఇచ్చాడు. ప్రహ్లాదుడి పడలే కదా నరసింహావతారం వచ్చింది, అప్పుడు నీ వంశం వారిని నేనేం చేయనని చెప్పాడు. అందుకని బలిచక్రవర్తిని శిక్షించలేదు విష్ణువు. ఏం చేశాడు, అతన్ని అలాగే ఉంచి భూమిలోకి లోపలికి తొక్కేశాడు అంతే, అంతకంటే ఏం చేయలేదు. ఇప్పుడు ఈ సాహసికుడు కూడా, ఈ గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు కూడా బలి వంశం వాడు, అంటే ప్రహ్లాదుని వంశం వాడు. అందుకని తను సంహరించకుండా బలరాముడిని సంహరించేలాగా చేశాడు. వాళ్ళ అన్నయ్యకి సేగ చేసి వీడిని చంపేయమని చెప్పాడనమాట. ఇప్పుడు రాక్షసుల్ని చంపడం కరెక్టా, ఎవరైనా చంపచ్చా అంటే, మానవులు చంపకూడదు. మనుషులకి తమ తోటి వారిని చంపే హక్కు లేదు, చేయకూడదు అది. కానీ ఇక్కడ మనం కథలో ఏం చెప్పుకుంటున్నామో, భాగవత కథల్లో కృష్ణుడు భగవంతుడు. అతను సంహరించింది ఇంకొక మనిషినో సామాన్యుడినో కాకుండా రాక్షసులని సంహరిస్తాడు. ప్రతి చోట ఇతరులకి అపాయం లేదా ఇతరులని ఇబ్బంది పెట్టేవాళ్ళు, వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు, కష్టపెట్టేవాళ్ళు, అలాంటి వాళ్ళనే చంపాడు తప్ప మంచి వాళ్ళ ఎవ్వరి జోలికి కృష్ణుడు కానీ భగవంతుడు ఏ రూపంలోనూ అట్లా చేయలేదు. నరసింహావతారంలో కూడా హిరణ్యకశిపుడు దుర్మార్గుడు, అందుకని అతనికి మరణం సంభవించింది. చెడుని శిక్షించటానికి, మంచిని రక్షించటానికే భగవంతుడు ఏ పనైనా చేస్తాడు. ఆ పనుల్లో భాగంగానే ఇలాంటి ధేనుకాసుర వధ వృత్తాంతం కూడా చెప్పుకుంటాం. చాలా కథలు మనకి భాగవతంలో ఇట్లా కృష్ణుడు ఆ రాక్షసుని సంహరించాడు, తృణావర్తుణ్ణి సంహరించాడు, బకాసురుణ్ణి సంహరించాడు, అన్ని సంహారాలే కనపడతాయి. ఈ సంహారాలన్నీ కూడా వాళ్ళకి ఇంతకు ముందున్న శాపాలు కానీ, ఇంతకు ముందు జన్మలో ఉన్నటువంటి శాపము, లేకపోతే వాళ్ళ తాలూకు దుర్మార్గమైన ప్రవర్తన, ఆ 2 కారణాలతోటే వాళ్ళకి భగవంతుని చేతిలో మరణం సంభవిస్తుంది. కానీ ఇలా మరణం వచ్చినప్పటికీ వీళ్ళకి ముక్తి కానీ, అంటే భగవంతుని సాన్నిధ్యము కానీ, లేకపోతే శాప విమోచనం కానీ లభిస్తుంది. కానీ వాళ్ళేం చెడిపోరు, తర్వాత జీవితాలు కూడా వాళ్ళకి మంచివే వస్తాయి. అలాంటి పరిస్థితిని కోరుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుడి చేతిలోనే సంహరింపబడాలని కోరుకుని మరణించే వాళ్ళు కూడా మనకి ఈ కథల్లో కనిపిస్తారు. కాబట్టి మరణము, సంహారము అనేవి భగవంతుని విషయంలో సరిపోతాయి. ఈ కథలు వినడానికి మనం అనుమానపడక్కర్లేదు. చంపటం అనేది చాలా పెద్ద విషయం కదా, కానీ భగవంతుని విషయంలో అది సామాన్యమైన క్రియ. నీకు భగవంతుడు ప్రత్యక్షమైన అవటం ఎట్లాగో ఎంత విషయమో, గొప్ప విషయమో, సంహరించడం కూడా అదే రకమైన గొప్పతనాన్ని కలిగి ఉంటుంది. ఈ కథలన్నిట్లలో ఇలాంటి సంహారాలు కనిపిస్తాయి. సో ఇవాల్టి భాగవత కథ చెప్పేసుకున్నాం. కృష్ణ గాథని విన్నాం కదా. ఎవరికైనా కృష్ణుడి పద్యాలు వచ్చా, భాగవతంలో అయినా విడిగా అయినా కృష్ణుడి శ్లోకాలు కానీ పద్యాలు కానీ వచ్చిన పిల్లలు ఉన్నారా? చెయ్యెత్తండమ్మా. ఓకే, చెప్తావా అమ్మా? దివ్యాంశి నువ్వు చెప్పమ్మా. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంభు పై జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పించము వాడు నవ్వురా జల్లెడు మోము వాడొకడు చల్వల మానధనంబు తెచ్చనో మల్లెయలారా మీ పొదన మాటున లేడు కదమ్మా చెప్పరే. బాగుందమ్మా, చాలా బాగుంది. పోతన్ గారి పద్యం భాగవతం దశమస్కంధంలోదే, మంచి పద్యం, బాగుంది. శ్రీనిధి ఇంకో శ్లోకం చెప్పమ్మా నువ్వు కృష్ణుడి మీద. కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే
బావలిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. బాగుంది, చక్కటి కృష్ణుడి వర్ణన. ఇది కూడా దశమస్కంధంలో ఉన్న కృష్ణుడు ఎలా ఉన్నాడో అలాంటి వర్ణననే చేయబడిన శ్లోకం. సరే, తర్వాత పంచతంత్రం నుంచి ఒక మంచి కథ చెప్పుకుందాం. ఒక అడవిలో కరాళకేసరుడని ఒక సింహం ఉండేది. అయితే ఈ సింహానికి ఒక మంత్రి కూడా ఉంది. ఈ మంత్రి పేరు ధూసరకుడు అనే ఒక నక్క. ఈ కరాళకేసరుడు ధూసరకుడు ఇద్దరూ కలిసే వేటాడేవాళ్ళు. ఆడసింహాలు లేవు ఆ అడవిలో. ఈ నక్క ఏం చేసేది, ఎక్కడైనా ఈజీగా సులువుగా ఉన్న జంతువులు ఏమైనా ఉంటే ఫలానా చోట ఫలానా జంతువు ఉంది అని చెప్పగానే సింహం అక్కడికి పోయి వేటాడేది. సింహం తినేగా మిగిలిన ఆహారాన్ని నక్క భుజించేది. మామూలుగా ఏంటంటే నక్క బక్కది, సన్నగా ఉంటుంది. అది కొంచెం తింటుంది, కొద్దిగా తింటుంది. దానికి రోజు ఆహారం కావాలి మనకు. మళ్ళీ సింహం ఏం చేస్తుంది, ఓసారి తినేస్తుంది మొత్తం, మళ్ళీ వారం దాకా దానికి ఆహారం అవసరం ఉండదు. మళ్ళీ ఆకలేసినప్పుడే వేటాడుతుంది, లేకపోతే వేటాడదు, తినదు కూడా. దాని ఆకలి లేని సమయంలో ఎవరు దాని దగ్గరికి వెళ్ళినా అదేం చేయదు, ప్రశాంతంగా ఉంటుంది. అయితే నక్కకు అట్లా ఉండదు, అది కొంచెం కొంచెం తింటుంది అనమాట, డైటింగ్ స్టైల్ దాన్ని. ఈ సింహం ఏ జంతువుని చంపి అది తినేసి మిగిలిందో ఆ మిగిలిన ఆహారాన్ని మెల్లిగా 5-6 రోజుల పాటు నక్క భుజించి హాయిగా ఉండేది. ఈ రెండూ కలిసి వేటాడుతూ ఉండేది. అయితే ఏమైంది, ఒకసారి ఒక బ్రహ్మాండమైన ఏనుగు ఒకటి కనపడితే సింహము ఏనుగు రెండు యథాశక్తి యుద్ధం చేసాయి. ఈ నక్క ఏమనుకుందంటే, ఈ రెండు యుద్ధం చేస్తే సింహం ఏముంది ఓసారి తినేస్తుంది కడుపు నిండా, వారం దాకా రాదు. ఏనుగు నెల రోజుల దాకా సరిపోతుంది, చక్కగా దాచుకుని తినచ్చు. సింహం కొత్తగా ఏదైనా జంతువుని కొట్టిందనుకో, అది తిని ఇది కూడా కొంచెం తినచ్చు అని భావించి ఆ ఏనుగు మీదకి ఉసిగొల్పింది సింహాన్ని. ఎలాగైనా నువ్వు దీన్ని కొట్టేయమంటే ఆ ఏనుగు మంచి కోపం మీద ఉంది. అప్పుడు ఈ సింహాన్ని చావచిత కొట్టేసింది, ఎత్తి చెట్లకేసి విసిరి కొట్టేసింది అనమాట. దాంతో దీనికి ఏమైంది, ఓ కూర విరిగిపోయింది. సింహానికి కూరలు ఉంటాయి కదా, పళ్ళు పదునుగా ఉంటాయి, ఒకటి విరిగిపోయింది. గోళ్ళు కొన్ని విరిగిపోయినాయి, ఒళ్ళంతా దెబ్బలు తగిలినాయి. అది ఎలా అయిందంటే ఒక మూల పడేసిన కంబళిలాగా అయిపోయింది. ఏం పని చేయదు, కదలలేదు, మెదలలేదు. ఈ నక్క ఎలాగోలాగా ఆ సింహాన్ని ఈడ్చుకుంటూ డెన్నుకి తీసుకొచ్చింది. ఎవరో ఒకళ్ళ సహాయం కావద్దు, కింద పడిపోతే యుద్ధం చేసరికి అలసిపోతుంది కదా. అలసిపోయింది, దాని ఒళ్ళంతా దెబ్బలు నెప్పులు, ముక్కుతూ మూలుగుతూ పిచ్చి నీరసం, చేత కాకుండా అయిపోయింది పాపం సింహానికి. నక్కేమనుకుంది, నెల రోజులు కాసిపడితే ఓ రోజు కూడా లేకుండా పోయింది, నెల కాసిపడింది కదా, ఇదేమిటి ఇలా అయిపోయిందని కొంచెం బెంగ పెట్టుకుంది. కానీ అదేదో అక్కడ ఇక్కడ కనపడిన చిన్న ఎలుకల్ని వాటిని చుంచుల్ని పట్టుకుని తినేసింది. దానికి బాగా తిందామనుంది, రుచికరంగా తినాలి. చుంచులు ఎలుకలు అంత రుచిగా ఉండవు. ఏం చేయాలి, ఈ సింహాన్ని ఏమంది, ప్రభు నాకు చాలా ఆకలిగా ఉంది, నేనేమో మీ దగ్గర పనిచేస్తున్నాను, మీరు తింటారో తినరో, పనిచేసే వాళ్ళకి పెట్టద్దు, పనిచేసేవాడికి ముందు పెట్టాలి, మీరు మానేసినా సరే, మరి నా తిండి సంగతి ఏం చేస్తారు, వెళ్ళిపోమంటారా ఉండమంటారా అంది. అయితే సింహం అంది ఇంకా సిగ్గుపడి, ఓ నాయన అలా కాదురా, నేను ఒళ్ళంతా దెబ్బలు, ఇప్పుడే కదా కొద్దిగా మాన్ పడుతున్నాయి, నాకు నీరసంగా ఆకలిగా, నాకు ఆకలిస్తుంది, మరి ఓ పంచి ఎవరినైనా కొంచెం అమాయకంగా మెతగ్గా తేలిగ్గా దొరికే ఆహారం ఏదైనా కనపడితే దాన్ని పట్టుకురా, నేను దాన్ని కొడతాను, నువ్వు తింటూ కానీ నేను కూడా తిని ఎలాగోలాగా ఈ దెబ్బలు మానుకుంటానంది. ఈ నక్క వెతకడం మొదలెట్టింది. ఆ అడవిలో ఏ పక్కన చూసినా లేళ్ళు అవి నక్కను చూడగానే పారిపోతున్నాయి. అవి ఎక్కడ ఈజీగా దొరికే విధానం కనపట్టాల. నక్క ఏమనుకుందంటే, సరే ఇక్కడ ఉండకూడదు, మనం ఓ పని చేద్దాము అని చెప్పి ఈ అడవికి దగ్గరలో ఉన్న ఊళ్ళ వైపుకి వెళ్ళింది. ఊళ్ళ వైపుకి వెళ్తే నక్కలు ఏం చేస్తాయంటే సులువుగా ఊళ్ళల్లో చేరి కోడిపిల్లల్ని తినేస్తాయి. నక్క వచ్చిందంటే కోడిపిల్లలు తినేస్తాయి. దీనికి అలాంటివి ఏం దొరకలేదు. ఊళ్ళోకి వెళ్తే ఊళ్ళో తరిమేశారు. ఊరి బయట ఒక చెరువు దగ్గర దానికి ఒక గాడిద కనపడింది. గాడిద చక్కగా బాగుంది. గాడిద అమాయకపు జంతువు అనమాట. దానికి ఏం పెద్దగా ప్రపంచం తెలీదు. ఆ బట్టలు మూటలు మోయటం, ఈ చెరువు గట్టున తినడం, మేయటం, మోయటం తప్పిస్తే ఇంకేమీ రాదు దానికి. దాని పేరు లంబకర్ణుడు. బాగుంది కదా పేరు. చెవులు వేళ్లాడుతున్నాయి అన్నమాట దానికి. వేళ్లాడుతున్న చెవులున్న గాడిద. ఇదేమనుకుందంటే చుట్టూతా ఎవ్వరు మనుషులు లేరు, గాడిదని ఈజీగా మ్యానిపులేట్ చేసేయచ్చు, గాడిదని లైన్లో పెట్టుకోవచ్చు మనం అని అనుకుని నక్క ఏం చేసింది, దాని దగ్గరికి వెళ్ళి, ఏమో అల్లుడు బాగున్నావా అని అడిగింది. అడిగేసరికి ఇది ఎవరో కొత్త మేనమా వచ్చిందా, నువ్వెవరు, ఎవరు మావయ్యా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, నేను అడవిలో ఉంటాను,
అని నీకు పెళ్లి పేరెంటం అయిందా అని కనుక్కుంది. గాడిదంది పెళ్ళి ఎక్కడ, మా ఊళ్ళో ఆడగాడిదలే లేవు, నేను ఒక్కదానే మొగ్గాడిదని, మా ఊళ్ళో పెళ్లి చేసుకునేందుకు ఆడగాడిదలు లేవని అనేసరికి అయ్యో అడవిలో బ్రహ్మాండమైన 3 ఆడగాడిదలు ఉన్నాయి, మా అడవిలో ఒక్క మొగగాడిద కూడా లేదు, గాడిదలు గాడిదనే పెళ్లి చేసుకోవాలి అంతే కదా, కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు, 3 గాడిదలు అడవిలో వృధాగా ఉండిపోయినాయి, నువ్వు ఓ పని చెయ్యి, చక్కగా కొంచెం బాగా మేసి మంచినీళ్ళు తాగి అడవిలోకి పద, నీకు ఆడగాడిదలను చూపిస్తా, ఎంచక్క నువ్వు 3ని పెళ్లి చేసుకోవచ్చు. మామూలుగా పెళ్ళైతే ఒకళ్ళని చేసుకుంటాం, అక్కడ 3 ఉన్నాయి కదా, అక్కడ ఇంకా మొగ్గాడిదలు ఏవీ లేవు, నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవచ్చు, ఆ 3టిని పెళ్లి చేసేసుకోవచ్చు, పద నేను తీసుకెళ్తానంది. పైగా అడవిలో బ్రహ్మాండమైన గడ్డి, ఈ చెరువు పక్కన ఏముంది గడ్డి, మనుషులంతా తిరిగి గడ్డి మురికిగా ఉంది, అడవిలో ఎలా ఉంటాయంటే పద్మరాగాలు లాంటి మొగ్గలు ఉంటాయి, అట్లా చెప్తుందనమాట ఇది. అక్కడి నుంచి ఇంకా మన ఆకులు కూడా అసలు మెరిసిపోతుంటాయి మణుల్లాగా, ఆకుపచ్చగా, ఎంత బాగుంటుందో గడ్డి. ఆ గడ్డి తిన్నావంటే నువ్వు ఇంకా బలశాలిగా ఇంకా అందంగా తయారవుతావు, అక్కడున్న గాడిదలు 3 అందంగా ఉన్నాయి, నువ్వు ఇంకా అందంగా అయ్యావనుకో చక్కగా నువ్వు అవి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పింది. చెప్పేసరికి ఈ గాడిదేమనుకుంది, ఈ ఊళ్ళో ఉంటే రోజు బట్టలు మూటలు మోయటం, సాయంకాలం వచ్చాక చెరువు దగ్గర గడ్డి మేయటం, ఇంకా రెండో మార్గం లేదు, చక్కగా అడవిలోకి వెళ్తే హాయిగా మూటలు మొయ్యక్కర్లేదు, ఏం చక్కగా పెళ్లి చేసుకోవచ్చు, ఒకదాని కాదు 3టిని చేసుకోవచ్చు, హాయిగా ఉండొచ్చు అనుకుని సరే మావయ్య పద నాకు దారి చూపిస్తావా అంది. ఈ మావయ్య అల్లుడు అని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వీళ్ళు ఏం చేశారు, ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్ళారు. వెళ్ళేసరికి నక్క ఏమందంటే, ఒక చెట్టు కింద కూర్చుని నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు మాట్లాడుకుంటుంటే, గాడిదలు మాట్లాడుతుంటే మేముంటే బాగుంటుందా, బాగుండదు, మీరు ప్రైవసీతోటి ఒంటరిగా మాట్లాడదు కానీ నువ్వు వెళ్ళు, అక్కడ గూడులాగా ఉంది కదా అక్కడే ఉన్నాయి గాడిదలని. అది ఎక్కడా గూడు, సింహం తాలూకు గుహ. ఆ సింహం అలాగా పడుకునింది, ఈ లోపలికి మెల్లగా అడుగులు వేసుకుంటూ వచ్చిన గాడిదను చూసేసరికి ఒక్క ఉదుటిన పైకి లేచి ఆ గాడిద మీదకి దూకింది. దూకంగానే గాడిద హడిలిపోయింది, ఒకటే పరుగు. ఇక వాళ్ళ ఊరు చెరువు వచ్చేదాకా ఆగలేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఈ సింహం కాస్త కొట్టపోయింది కానీ గాడిద పరిగెత్తేసరికల్లా ఇది ఊరుకుండిపోయింది. నాకు వచ్చి తిట్టింది, ఏమిటండి భలేవారు, నేను చచ్చి చెడి గాడిదని తీసుకొచ్చాను, శుభ్రంగా 2 దెబ్బలు కొట్టి హాయిగా మీరు తిని నేను తినేదాన్ని అలా వదిలేశారు, మీకు బలం లేదా, మీకు పౌరుషం లేదా అని ఎక్కిరిచ్చి తిట్టింది. తిట్టేసరికల్లా సింహం అంది, అది కాదు నేను రెడీగా లేను, నువ్వెవరినో పిలుస్తావు నన్ను పిలుస్తావు అనుకున్నా, నువ్వు నన్ను పిలవలేదు, నేను రెడీగా లేను, అంచేత నేను పట్టుకోలేకపోయాను, ఈసారి ప్లాన్డ్గా రెడీగా ఉంటాను, దాన్ని పట్టుకురాను. మళ్ళీ వస్తుందా గాడిద, మళ్ళీ పిలవగలమా, సరే ట్రై చేద్దామనుకుని నక్కేమనుకుందంటే వెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికల్లా ఈ గాడిద దాన్ని చూసి, ఏమయ్యా మావయ్య భలే తీసుకెళ్ళే ఉన్నాను అక్కడికి, అదెవతో తెలియదు, ఇంత పెద్దది ఉంది, దాని మీద పడింది, ఇంకా నయం అసలు దాని చెయ్యి తగిలితే చీరుకుపోయింది, దాని గోళ్ళు మెరుస్తున్నాయి, అదేమిటోయో అలా ఉంది అంది. అనేసరికల్లా నక్కంది, భలే వాడివి, అదే నోయి మా అడవిలో ఆడగాడిదా, నువ్వు ఈ చెరువు పక్క గడ్డి మేసి ఇలా పిచ్చివేధవలా ఉన్నావు, అడవిలో గడ్డి తింటే అలా అవుతాయి, చూడు ఎంత బలంగా ఉందో అది, దానికి నీ గోళ్ళన్నీ అరిగిపోయినాయి ఈ రోడ్ల మీద తిరిగి, అడవిలో ఉన్న వాళ్ళకి గోళ్ళు అరగవు, చక్కగా అలా పదునుగా ఉంటాయి బ్రహ్మాండంగా, ఏ చెట్టు కావాలంటే ఆ చెట్టు లాక్కుని తినేసేయచ్చు, అసలు అది ప్రేమగా నీ దగ్గరకు వచ్చింది, అడవిలో ప్రేమలు అలాగే ఉంటాయి, నువ్వు ఊరివాడివి నీకు అర్థం కావట్లేదు, కావాలంటే మళ్ళీరా ఈసారి నువ్వు ఒక్కదాంతో ఫ్రెండ్షిప్ చేసావా మిగిలిన 2 నీ వశమైపోతాయి అని మళ్ళీ బతిమలాడింది. గాడిదేమనుకుంది, పాపం దీనికి ఏంటంటే ఇక్కడ ఎవరు తోడలేరు, తనలాంటిదే అది అని భ్రమపడింది. అయితే ఏంటంటే రంగు ఒకటేలాగా ఉంటుంది, సింహము గాడిద కొంచెం దగ్గర రంగులో ఉంటాయి, సింహానికి జూలు ఉంటుంది, గాడిదలకు అలాంటివి ఏమి ఉండవు కదా. ఇదేమనుకుంది, ఓహో సరే నేను ఎప్పుడు నేను చూసుకోలేదు, గాడిదలు ఆడగాడిదలు అలాగే ఉంటాయి కాబట్టి నేను ఏ ఆడగాడిదని చూడలేదు, అందుకని మళ్ళీ అడుగులో అడుగేసుకుంటూ మళ్ళీ అడవిలోకి వచ్చింది. దీంతో పాటు వచ్చి ఆ గుహలోకి ప్రవేశించింది. ఈసారి సింహం రెడీగా నుంచునుంది, చక్కగా ఒక్క దూకు దూకి గాడిదని 2 దెబ్బలు కొట్టింది. పంజా తగిలేసరికి సింహపు పంజా అమిత బరువు, సింహాలు పులులు బరువుగా ఉంటాయి, పైగా దెబ్బ కొట్టడం కూడా అది గంటకి 180 కిలోమీటర్ల వేగంతో వస్తుందట స్పీడ్, ఎంత ఎక్కువ పాట్ పని కొట్టేసింది. 2-3 దెబ్బలు పడేసరికి గాడిద గుడ్లు తేలేసి పడిపోయింది. సరే చూసుకోగానే నక్కంది, మీరు స్నానం చేసి రండి, ఇప్పటికి 15 రోజుల నుంచి మీరు అన్నం తినలేదు, ఏమీ తినకుండా ఉన్నారు, సంధ్య వార్చుకుని రమ్మని సింహానికి చెప్పింది. సరే సింహం అంది, సరేలే దీన్ని కొట్టేసాం చచ్చిపోయింది ఎక్కడికి పోదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను స్నానం చేసి వస్తానని సింహం స్నానానికి వెళ్ళిపోయింది. ఈ నక్క అక్కడ కూర్చుని దానికి నోరు ఊరిపోతోంది, అది కూడా కొద్ది రోజులుగా ఆహారం తీసుకోలే, పైగా దీని మీద హక్కు నాది కదా, నక్కది కదా హక్కు, అదే కదా ప్లాన్ చేసి తీసుకొచ్చింది. అందుకని ఏం చేసింది, ఈ సింహం దెబ్బ కొట్టిన చోట దాని చెస్ట్ మీద తగిలింది దెబ్బ, చెస్ట్ దగ్గర ఇట్లా విడిపోయిందనమాట.
లోపల నుంచి అలాగా గుండె తీసుకుని తినేసింది, చెవులు కూడా తినేసింది. చెవులు మెత్తగా ఉంటాయి, గబగబా తినేసేయచ్చు. తినేసి కూర్చుంది కామ్గా. సింహం కాసేపాగా వచ్చింది. వచ్చి చూసి చూడంగానే దీనికి చెవులు లేవు, గుండె లేదు, దుర్మార్గుడా నన్ను స్నానాన్ని పంపించి నువ్వు అవి తినేస్తావా అని పోట్లాడింది నక్కతో. నక్క అంది, భలేవారండి మీరు, ముందు మీరు ఒకసారి కొట్టారా, అది పారిపోయిందా, మళ్ళీ వచ్చిందా? దాని కనుక గుండె చెవులు ఉంటే మళ్ళీ వస్తుందండి? అసలు దానికి గుండె లేదు, చెవులు లేవు. గుండె చెవులు ఉంటే ఎవరైనా భయపడకుండా వస్తారా? గుండె ఉన్నవాడికి భయం వేస్తుంది, అవునా కాదా? అవును కదా. గుండుంటే భయం వేస్తుంది, చెవులు ఉంటే శబ్దం వినపడుతుంది. నువ్వు అరుస్తావు, నువ్వు అరిచావు, నీ అరుపు అది వినలేదు. నువ్వు కొట్టావు, అయినా అది భయపడకుండా వచ్చిందంటే దానికి గుండెకాయ లేదు, చెవులు లేవండి. హాయిగా తినండి, నేను తింటామంటే భలేవారు మీరంది. సింహం సమాధాన పడింది, నిజమే, నన్ను చూసిన వాళ్ళు మళ్ళీ ఎందుకు వస్తారు? వచ్చిందంటే దీనికి నిజంగానే గుండె లేదనుకుని ఆహారం చక్కగా తినేసింది. ప్రశాంతంగా ఉన్న నక్క చక్కగా మిగిలిన ఆహారాన్ని తిని ఒక వారం రోజులు ఎంజాయ్ చేసింది. మళ్ళీ ఇలాంటి పిచ్చిగాడిదలు ఎక్కడ దొరుకుతాయో అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. కథ కంచికి మనం ఇంటికి. చూడండి ఎంత తెలివిగా చేసింది నక్క కదా. గాడిద తెలివి తక్కువతనం ఏమిటి ఇందులో? ఓసారి అది కొట్టబోయిందని తెలిసినా కూడా మళ్ళీ నమ్మి, అంటే ఇతరుల మాటలు నమ్మటం గాడిద తెలివి తక్కువతనం. నక్క తెలివేమిటి? ఎలాంటి వాళ్ళనైనా నమ్మించేస్తుంది అది, దాన్ని నమ్మించే తెలివి. ఇప్పుడు సింహం చూడండి, సింహం తనకి శక్తివంతమైనది, తను చాలా శక్తి కలిగింది, తన ఆహారాన్ని తనే సంపాదించుకోవచ్చు, వేరే వాళ్ళ తాలూకు సహాయమే దానికి అవసరం లేదు. అయినా కూడా దానికి డిపెండెన్సీ అలవాటైంది నక్క మీద. ఎప్పుడు డిపెండెన్సీ ప్రాక్టీస్లో ఉండకూడదు. ఎవడి పని వాడే చేసుకోవాలి. వాడే చేసుకోకపోతే ఇలాగే ముందు నక్క తినేసిన ఆహారాన్ని తినాల్సి వస్తుంది. మనకి లభించవలసిన పూర్తి వ్యవహారాన్ని పక్కవాడి వాటా ఇవ్వవలసి వస్తాం. డిపెండెన్సీ ఉంటే వాడికి వాటా ఇవ్వాలి కదా, పక్కవాడు హెల్ప్ చేస్తే వాడికి వాటా ఇవ్వద్దు. అందుకని ఇండిపెండెంట్గా ఉండటం మొదటి విషయం ఈ కథలో. రెండోది, ప్రతివాడి మాటలు నమ్మకూడదు, ఇది రెండోది. మూడోది, నక్క యొక్క తెలివి. ఎవరినైనా నమ్మించేందుకు వాళ్ళకి కావాల్సిన మాట, చూడు గాడిద మాట గాడిదకి చెప్పేసింది, సింహం మాట సింహానికి చెప్పేసింది. ఇప్పుడు రాజుగారి అబ్బాయిలకి చెప్పబడిన కథలు అని చెప్పుకుంటాం కదా పంచతంత్రం మనం. ఇప్పుడు వాళ్ళకి రాజుగారి అబ్బాయికి గురువుగారు ఏం చెప్తారంటే, నీకు అవసరమైనప్పుడు అవతల వాడిని ఎంతవరకైనా నమ్మించు ఒకటి. రెండోది, అవతలవాడు నీవాడు కాకపోతే వాడి మాట నువ్వు నమ్మకు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకు. నువ్వు నమ్మించాలి, నమ్మకూడదు, డిపెండ్ అవ్వకూడదు, ఆధారపడితే అవస్థల పాలవుతావు అని ఈ 3 వాక్యాలు చెప్పి ఈ కథని ముగించేశారు. బాగుంది కదా కథ. ఈ 2 కథలు రకరకాల పద్యాల పాటలతోటి ఈనాటి కార్యక్రమం ముగిద్దాం. మళ్ళీ వచ్చే వారం మరిన్ని కొత్త కథలతోటి, కొత్త శ్లోకాలు, పద్యాలతోటి మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.